అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాల శ్రీదేవి 777. ఈరోజు స్పెషల్ అండి. స్పెషల్ అంటే పెద్ద స్పెషల్ ఏం కాదు. ఈరోజు మీకు ఒక రెసిపీ ఒక వంటకం చూపించబోతున్నాను. అది ఏంటంటారా, రాగి ఇడ్లీ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చేసుకొని తినండి ఫ్రెండ్స్. 2 కప్పులు లేకపోతే 2 గ్లాసులు ఏమైనా వేసుకోండి. మీ కొలత, మీ ఇంట్లో జనాన్ని బట్టి మీరు కొలత వేసుకొని పెట్టుకోండి. 2 కప్పులు రాగులు లేకపోతే 2 గ్లాసుల రాగులు, 1 కప్పు ఉద్దిపప్పు, 1 కప్పు బియ్యం, ఒక అర స్పూన్ మెంతులు వేసుకొని రాత్రికి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. పొద్దున్నే టిఫిన్ కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రాత్రి నానబెట్టుకోండి. లేదు మరుసటి రోజు కావాలంటే మార్నింగ్ వేసుకొని సాయంత్రం మీరు ఇడ్లీ పిండి మిక్సీలో వేసుకోండి. మార్నింగ్కు మీకు ఇడ్లీ పిండి రెడీ అవుతుంది. కాబట్టి నేనైతే రాత్రే నానబెట్టి పొద్దున్నే కొట్టుకున్నాను మిక్సీలో వేసి పిండి. ఇప్పుడు మీకు రాగి ఇడ్లీ చూపించబోతున్నాను. హెల్దీకి హెల్దీ. ఇడ్లీ పాత్రకు కొంచెం నూనె పట్టించాలి ఫ్రెండ్స్. నూనె పట్టిస్తే చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. ఈ ఇడ్లీ పిండిలో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా సోడా పిండి వేస్తే పొంగుతుంది ఫ్రెండ్స్. ఇడ్లీ చాలా బాగుంటాయి. నేను 1 ప్లేట్ ఇడ్లీకి కొద్దిగా సోడా పిండి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరీ నీళ్ళగా కాదు, మరీ అంత గట్టిగా కాదు. మనకు ఇడ్లీ పిండి ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే మనము ఇలా జారుడుగా ఉండాలి. ఒక 15 నిమిషాలు ఉడికిద్దాం ఫ్రెండ్స్. ఇడ్లీలు ఒక 10 నిమిషాలు. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి తీసేసామంటే ఇడ్లీ స్పాంజిల్లాగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఇడ్లీలోకి మనకు పల్లీల చట్నీ బాగుంటుంది, అలాగే టమాటా చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు రాగి పిండి అంటే తినకుండా ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకు తెలియకుండానే మనం ఇలా ఇడ్లీలలో, దోశల్లో రాగి పిండి వేసి మిక్సీ పట్టించామంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఏం వేసామన్నది కూడా. కాబట్టి హెల్దీగా ఉంటుంది, మనము కూడా ఆరోగ్యంగా
ఉంటాము. అందులో బోన్స్ వీక్గా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కాల్షియం అవసరం కాబట్టి రాగి పిండి వాడడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇడ్లీలు ఎలా వచ్చాయో చూస్తాం. ఉడికాయి. ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్, స్పాంజీ లాగా ఉంది. పదే 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఇంతకు మించి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 10 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను ఇడ్లీ ఎలా ఉండేది. ఇదిగో ఫ్రెండ్స్, ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు అలా మనం పెట్టామంటే ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్, అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మీకు ఇడ్లీ ఎలా ఉన్నది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, స్పాంజీ లాగా ఉంది ఇడ్లీ. తుంచితే ఎలా ఉందో. ఇడ్లీ కూడా చూడు బాగా ఉడికింది. ఇంతే ఫ్రెండ్ ఇవాళకి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.